अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమపాఠంలో 4వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో 10వ సూత్రం వరకు మనం చూసాము. ఈరోజు 11వ సూత్రము స్వగణార్థై చ, ఇది చెప్పుకోవాలి. ఫస్ట్ దీనికంటే ముందు మీకు నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు చెప్పండి. జీ చెప్పండి, ఎవరు చెప్పబోతున్నారు? జీ ఏదో అడగండి, ఏదో అడుగుతున్నారు. అస్తు ప్రకృతి అనుసరామ. చూడండి 11వ సూత్రము స్వగణాత్ ఠై చ. పదవి భాగం వచ్చేసి స్వగణాత్ పంచమ విభక్తి ఏకవచనము, ఠై ప్రథమ విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము. సో ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాం. సో అనువృత్తి వచ్చేసి ష్ఠన్ చరతి తేన తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తృతీయ సమర్థాత్ స్వగణ ప్రాతిపదికాత్ ఠై ష్ఠణౌ ప్రత్యయౌ భవతః చరతి ఇత్యేతస్మిన్ అర్థే. తృతీయ సమర్థవంతమైనటువంటి స్వగణ ప్రాతిపదికం చేత ఠై ఔర్ ష్ఠన్ ఈ 2 ప్రత్యయాలు వస్తాయండి. ఏమొస్తాయి? ఠై ఔర్ ష్ఠన్. కానీ ఏ ప్రాతిపదికం? స్వగణ అనే ప్రాతిపదికం చేత. స్వగణ అనే ప్రాతిపదికం చేత ఠై ప్రత్యయం వస్తుంది, ఠన్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఠై ష్ఠణౌ ప్రత్యయౌ భవతః. కానీ ఏ అర్థంలో వస్తాయి? చరతి ఇత్యేతస్మిన్ అర్థే. చరతి అనే అర్థంలో ఈ 2 ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నాం. ఉదాహరణకు అదే విధంగా ఇవ్వబడ్డాయి. ఇక్కడ చూడండి, స్వగణేన చరతి, స్వాగణికః, స్త్రీలింగంలో స్వాగణికి. అదేవిధంగా ష్ఠన్ ప్రత్యయం తీసుకున్నప్పుడు శ్వగణికః, శ్వగణికి. ఇక్కడ ఏంటంటే ఒకసారి మనము ఠై ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఠైలో యకాల ఇత్సని చేయబడింది కాబట్టి ఇతనిత్తి తదిత ప్రత్యయం కాబట్టి ఆదేశ వృద్ధి చేసుకుంటాం. అందుకే స్వగణ అనేది స్వాగణగా మారిపోయింది. తర్వాత ఠా కాబట్టి ఠాస్త ఇక ఆదేశం వస్తుంది. ఎస్ఏది లోపం చేసుకుంటాం కాబట్టి స్వగణిక, తర్వాత సుస్థాన విసర్గం చేసుకుంటే స్వగణిక అలా సిద్ధిస్తున్నమాట. అదే స్త్రీలింగంలో స్వాగణికి ఏంటి? ఠై ప్రత్యయం కాబట్టి టిడ్ఢానై ద్వయసద్దగ్నై మాత్రస్తయ క్వై క్వరప అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ గీ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? గీప్. స్త్రీలింగంలో గీప్ కనుమతి లోపం చేస్తే ఈ మిగులుతుంది. మన స్వాగణిక ప్లస్ ఈ ఎస్సి లోపం చేసి స్వాగణిక ఈ కలిపితే స్వాగణికి. తర్వాత స్త్రీలింగంలో ఉంది కాబట్టి తర్వాత సుదెచ్చుకుంటాం సామాన్యంగా. గీ ప్రత్యాంతం కాబట్టి అల్ంగ్యాభ్యో దిరిగ్గా సుతిస్య ప్రయుక్తం హల్ ప్రకారంగా యంతానికి పక్కలో అంటే గీప్కి పక్కలో సు ఉంది కాబట్టి దానికి లోపం చేసుకుంటాము. లోపం చేసుకున్న తర్వాత మనకు స్వాగణికి అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే స్వగణికి కూడా సేమ్ అదే విధంగా అర్థం చేసుకోవాలి. స్టన్లో గీస్ ప్రత్యయం వస్తుంది, అది గమనించాలి. అక్కడ గీపు, ఇక్కడ
గీస్ వస్తున్నమాట స్టన్ ప్రత్యయం వచ్చినప్పుడు. అలాగే టైక స్టన్కి అనుమతి లోపం చేసి సామాన్యంగా ఇక అనే ఆదేశం వస్తుంది. మరి ఎందుకు అంటే స్వర భేదం, అక్కడ అనుబంధ లోపం భిన్న భిన్నంగా ఉంది. అనుబంధ లోపం కారణంగా భిన్న భిన్న ప్రత్యయంకి భిన్న భిన్న స్వరంకి ప్రాప్తి అవుతుంది అన్నమాట. అది విశేషంగా గమనించాలి. అస్తు లోపసిద్ధి సామాన్యంగానే ఉంది. దానిలో నిమిత్తం ఏం లేదు కాబట్టి అక్కడ గుణము వృద్ధిగానే ఏమి రాలేదు అనమాట. అందుకే సామాన్యంగా ఎలా ఉందో స్వగణ శబ్దం అలాగే ఉంది. అస్తు నెక్స్ట్ చూడండి. వేతనాదిభ్యో జీవతి. వేతనాదిభ్య పంచమి విభక్తి బహువచనం జీవతి క్రియాపదం. ఈ సూత్రాన్ని 2 పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసః వేతన ఆది ఏషాం తే వేతనాదయః తేభ్యః వేతనాదిభ్యః. ఇది బహువ్రీహి సమాసం. అస్తు అనువృత్తి వచ్చేసి తేన ఠక్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తృతీయ సమర్థేభ్యో వేతనాదిభ్యః ప్రాతిపదికేభ్యో జీవతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. తృతీయ సమర్థవంతమైనటువంటి వేతనాది ప్రాతిపదికం చేత జీవతి ఇది ఏతస్మిన్ అర్థే జీవించే అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. ఠక్ ప్రత్యయో భవతి. ఠక్ ప్రత్యయం వస్తుంది కాబట్టి ఇక జీవతి అక్కడ చిరతి అర్థం, ఇక జీవతి అర్థం. వేతనాది అంటే ఏమిటి? వేతన ఆది ఏషాంతే వేతనాది. వేతనాది గణ విశేషం. ఆ గణంలో ఉండే ప్రాతిపదికముల చేత ఒక తృతీయ సమర్థవంతమై ఉంటేనా అటువంటి ప్రాతిపదికం చేత జీవించే అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. అందుకే వేతనేన జీవతి వైతనిక. వేతనం ద్వారా అంటే మనం పనిచేసి డబ్బు సంపాదించుకుంటాం కదా, నెల మాసిక వృత్తి ఉంటుంది, అర్ధమాసిక వృత్తి ఉంటుంది, లేదంటే త్రైమాసిక వృత్తి ఉంటుంది, షణ్మాసిక వృత్తి ఉంటుంది, సాంవత్సరిక వృత్తి ఉంటుంది. అలా చేస్తుంటే ఒకరోజు ఏ రోజు కూలి 6 అన్నిటిగా, ఏ రోజు జీతం 6 అన్నిటిగా చేస్తూ ఉంటాం. మొత్తానికి వేతనం మీద జీవిస్తున్నాడు అంటే ఆ వేతనమే అతనికి అది జీవన పోషణకు మనుగడకు కారణం అనమాట. అందుకే వేతనేభ్యో జీవతి జీవించే అర్థంలో ఉంది కాబట్టి వైతనిక అంటాం. ఠక్ ప్రత్యయం తీసుకొస్తాం. కితిచ వేతన శబ్దం చేత ఠక్ ప్రత్యయం కిత్ కాబట్టి వేతన ఠా స్థానంలో ఇక ఆదేశం. వేతన ఇక తర్వాత ఆదేశ్ కుదిద్ది కితిచ ప్రకారంగా వైతనిక అలా వచ్చింది. వైతన ప్లస్ ఇక ఎస్ లోపం చేసుకుంటే వైతన ప్లస్ వైతన్ ప్లస్ ఇక కలిపితే వైతనిక. తర్వాత సు తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుంటే వైతనిక. కర్మకర వేతన మీద ఆధారపడి పనిచేసినటువంటి కర్మచారి అంటే కర్మటి వ్యక్తి. అలాగే జాలేన జీవతి జాలిక. జాలం వేసి వల వేసి చెవులు పట్టుకునేవాడు, పక్షులు పట్టుకునేవాడిని జాలిక అంటాడు. జాల మీద ఆధారపడి ఉన్నాడు. ఆ పోషణ మనుగడ అంతా ఆ రోజు పోషకంతా ఆ జాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే జాలేన జీవతిది జాలిక. జాలేన వేతనైన తృతీయ భక్తి విడగొట్టుకున్నమాట. కాబట్టి ఖచ్చితంగా తృతీయ భక్తితో యుక్తమైనటువంటి ప్రాతిపదికం కాబట్టి ఆ జీవించే అర్థంలో మనం ఠక్ వ్యక్తం చేసుకున్నప్పుడు రూపాలు జాలిక వైతనిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అస్తు ఇది స్పష్టంగా ఉంది. జో వేతనికి ఆయసే జియే బహు వైతనిక. వేతనం యొక్క ఆర్డర్ మీద జీవించే వ్యక్తిని వైతనిక అంటామండి. వేతనం వచ్చి బతకాలి లేదంటే లేదు అనే అర్థంలో. కొందరికి పెద్దలు సంపాదించిన ఆస్తి ఉంది, పని చేసినా చేయకపోయినా అతనికి జీవనం కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. కానీ కొంతమందికి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అటువంటి వాళ్ళని వైతనిక అని చెప్పి తెలుసుకుంటాం. అస్తు నెక్స్ట్ చూడండి. వష్ణక్రయ విక్రయాఠన్. ఏంటిది ఇక్కడ కర్మకరహ అన్నాడు, అదేంటి మహోదయ? కర్మకర అంటే పని చేసేవాడు. అది ఎలా వస్తుంది మహోదయ రూపం? అంటే వేతనం మీద పనిచేసేవాడు కర్మకర అంటే పనిచేసే వ్యక్తి. లేదు దానికి ఒక్క నిమిషం విడిగిచ్చాడా? వైతనిక కర్మకరహ కర్మకర అంటాం. ఓకే, సంబంధించింది అది కూడా. దానికి సంబంధించిన దానికి విశేషణం వైతనిక కర్మకర. వేతనం మీద ఆధారపడి పనిచేసిన కర్మచారి అంటే సేవకుడు అని అర్థం. సరేమా.
ఎవరు వైతనీకుడు అంటే కర్మకర అంటే కర్మ చేసేవాడు. కర్మ కరోతి కర్మకర. కర్మ చేసేవాడిని కర్మకర అంట, అంటే పని చేసేవాడిని కర్మకర అంటాం. దేనికి పని చేస్తున్నాడు? వేతనం మీద పని చేస్తున్నాడు. వేతనం ఇస్తేనే పని చేస్తాడు, చేయడం అన్నమాట. అస్తు. జాలేన అంటే ఏంటి మహోదయ? జాలిక అంటే ఏంటి మహోదయ? జాల వల. ఓహో, వలలు వేసి పక్షులు పట్టుకోవడం, వలలు వేసి చేపలు పట్టుకోవడం, వలలు వేసి చాలా జీవనం కొనసాగించే వాళ్ళు ఉంటారు కదా, అని జాలిక అంటాం. సరే మహోదయ. చూడండి, వష్ణక్రయ విక్రయాఠన్. వష్ణక్రయ విక్రయాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఠన్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి వస్త్రశ్చ వస్త్రం చ క్రయ విక్రయశ్చ ఇది వస్త్ర క్రయ విక్రయౌ. క్రయ విక్రయం తస్మాత్ క్రయ విక్రయాత్, తస్మాత్ వస్త్ర క్రయ విక్రయాత్. అస్తు. तो వస్త్రం చ క్రయ విక్రయం చ ఇది వస్త్ర క్రయ విక్రయం అలా రావాలండి. వస్త్రం చ క్రయ విక్రయం చ వస్త్ర క్రయ విక్రయం తస్మాత్ వస్త్ర క్రయ విక్రయాత్ ఇత్యత్ర సమాహార ద్వంద్వ సమాసం. అస్తు. జీవతి తేన తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ నివృత్తి వస్తున్నాయి. అర్థః తృతీయ సమర్థాభ్యాం వస్త్ర క్రయ విక్రయ శబ్దాభ్యాం జీవతి ఇత్యేతస్మిన్ అర్థే ఠన్ ప్రత్యయో భవతి. తృతీయ సమర్థాత్ వస్త్ర క్రయ విక్రయ శబ్దాభ్యాం. తృతీయ సమర్థవంతమైన వస్త్ర ప్రాతిపదికము లేదా క్రయ విక్రయ ప్రాతిపదికం చేత జీవతి ఇత్యేతస్మిన్ అర్థే జీవించే అర్థంలో ఠన్ ప్రత్యయో భవతి, ఠన్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి వస్త్రేణ జీవతి, వస్త్రికః క్రయ విక్రయికః లేదా క్రయికః లేదా విక్రయికః అలా రూపాలు సిద్ధిస్తామంట. వస్త్రేణ జీవతి వస్త్రికః. వస్త్రం మీద బట్టలు అమ్ముకొని వస్త్రాలు అమ్ముకొని జీవించేవాడిని వస్త్రికః అంటాం. అలాగే క్రయ విక్రయణ జీవతి క్రయ విక్రయక. క్రయ అంటే అమ్మడం కొనడం తీసుకొని జీవించేవాడిని, అంటే ఇక్కడ కొంటుంటే ఇక్కడ లాభానికి కొనడం, మళ్ళీ అదే తక్కువలో కొనడం లాభానికి అమ్ముకోవడం అన్నమాట. అలాగా క్రయం చేయడం, కొనడం అమ్మడం ఇలాంటి క్రయ విక్రయం ద్వారా జీవనం కొనసాగించే వ్యక్తిని క్రయ విక్రయిక అంటామట. ఏమంటాం? క్రయ విక్రయిక. అలాగే క్రయిక కేవలం కొనేవాడు, విక్రయిక కేవలం అమ్మేవాడిని విక్రయిక అంటాం. కొనేవాడిని క్రయిక అంటాం. క్రయ విక్రయం చేసేవాడిని రెండు కొంటూ ఉంటాడు అమ్ముతూ ఉంటాడు అని క్రయ విక్రయిక అని చెప్పి పిలుచుకుంటామట. ఇక్కడ ఈ రకంగా ఎప్పుడు ద్వితీయ సమర్థవంతమైనటువంటి వస్త్ర క్రయ విక్రయ శబ్దాలతోటి క్రయ విక్రయ శబ్దాలతోటి జీవించే అర్థంలో ఠన్ ప్రత్యయం వస్తుంది. ఠన్ ప్రత్యయం కనుమలు ఏం చేసుకుంటే ఖా మిగులుతుంది, ఖా స్థానం ఇక ఆదేశం వస్తుంది. మిగిలిన ప్రక్రియ అంతా వస్త్ర ఇక. తర్వాత మనకు ఎస్ఎస్ ఓపెన్ చేసుకొని వస్త్ర ఇక కలిపితే వస్త్రిక, తర్వాత సుస్థాన ఋతువు విసర్గం చేసుకుంటేనా వస్త్రిక. అలాగే క్రయ విక్రయ శబ్దం చేత ఠన్, క్రయ విక్రయ ఠన్, క్రయ విక్రయ ఠా, క్రయ విక్రయ ఇక, క్రయ విక్రయ ఇక కలిపితే క్రయ విక్రయిక. తర్వాత సుస్థానంలో ఋతువు విసర్గం చేసుకుంటే క్రయ విక్రయిక అయిపోతుంది. అలాగే ఇక్కడ వృద్ధి రావడానికి అవకాశం లేదన్నమాట. క్రయ ప్రాతిపదికం చేత ఠన్ ప్రత్యయం తీసుకుంటే ఠన్ స్థానం ఇక ఆదేశం తీసుకుంటే క్రయిక ఎస్ లోపం చేసుకోండి. అది విక్రయ ప్రాతిపదికం చేత కూడా ఠన్ తెచ్చుకొని ఠన్ స్థానంలో ఠా స్థానంలో ఇక ఆదేశం తెచ్చుకొని విక్రయిక విక్రయిక అనే రూపాలు మనకు సిద్ధిస్తారన్నమాట.
ఆచార్య ఆ, ఇక్కడ ఇది వస్నాన వస్త్రాన శబ్దము ఆ? వస్న అని ఇచ్చారు ఆచార్య. వస్న. వస్త్రేణ వస్నేన, ఓకే ఓకే. వస్నేన వస్నేన. జీవతి వస్నిక అంటాం. वष्णीन वष्णा क्रय विक्रय प्रातिपदिकों से ठन प्रत्यय होता है। क्रय विक्रय शब्द से समस्त से अलग अलग से भी प्रत्यय होते हैं। ఆచార్య వస్న అంటే ఏంటి ఆచార్య? అదే ఆలోచిస్తున్నాం, అదే వస్త్రం ఉండాలన్నా వష్ణ ఎందుకు వచ్చిందని చూస్తున్నాం. వష్ణిక వస్నిక. వష్ణిక పదార్థ విశేషం ఉండొచ్చు. క్రయ విక్రయాలతో సంబంధం లేదండి. ఏంటండి? క్రయ విక్రయాలతో సంబంధం లేదు. వస్న వేరే శబ్దం అంతే. అవునండి, వేరే శబ్దం. అర్థం అడుగుతుంది. శుద్ధ అదే ఉండాలి మరి చూడాలి. వష్ణ అంటే వష్ణం అస్తు. చూడండి ఎక్కడైనా మీకు ఇచ్చి ఉండొచ్చు లవ సిద్ధాంత పూర్వ సిద్ధాంత పూర్వలో మొత్తానికి దానితో జీవనం కొనసాగించేవాడిని వష్ణిక అంటారు. అలాగే ఇక్కడ రెండు కలిపి క్రయం అమ్మడం కూడా రెండు సమస్త పదంతో కూడా మనం ప్రతినిధించుకోవచ్చు, విడివిడిగా కూడా ప్రతినిధించుకోవచ్చు చూపించదు ఇక్కడ. ఓకేనా? క్రయ విక్రయ సమస్త పదము వేరువేరుగా, క్రయ శబ్దం వేరుగా, విక్రయ శబ్దంతో కూడా వేరుగా ప్రతినిధించుకొని చూపించారు. నెక్స్ట్ చూడండి. ఆయుధాచ్చ ఆయుధాచ్చ చ ఆయుధాచ్చ ఆయుధాత్ చ చ చ చ ఆయుధాత్ పంచమీ విభక్తి ఏకవచనము చ లుప్త ప్రథమాంత నిర్దేశ చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి ఠన్ జీవతి తేన తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ తృతీయ సమర్థాత్ ఆయుధ ప్రాతిపదిక. అదేంటి? ఆయుధ ప్రాతిపదిక తృతీయ సమర్థవంతమే ఉండాలి అంటే తృతీయ విభక్తి తెచ్చుకుంటాం. ఆయుధ ప్రాతిపదికాత్ ఛ ఠనౌ, ఛ ప్రత్యయం మీద ఠన్ ప్రత్యయం మీద రెండుగా దీవచన ఠనౌ వచ్చినాడు. ఛ ఠనౌ ప్రత్యయో భవతః అంటే ఆయుధ అనే ఆయుధ అనే శబ్దం చేత, ఆయుధ అనే ప్రాతిపదికం చేత ఒకసారి ఛ ప్రత్యయం వస్తుంది, ఒకసారి ఠన్ ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తాయి? జీవతి ఇత్యేతస్మిన్, ఇక్కడ జీవించే అర్థంలోనే ఈ రెండు ప్రత్యయాలు వస్తాయని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేసుకున్నాం. సో ఉదాహరణ అదే విధంగా ఇవ్వబడ్డాయి. ఆయుధేన జీవతి ఆయుధీయ లేదా ఆయుధిక. ఆయుధాలు అమ్ముకొని ఆయుధాలు యుద్ధం చేసి దాన్ని జీవించేవాడిని ఆయుధిక అంటా ఉంటాం. సారీ, ఆయుధీయ అంటాం లేదా ఆయుధిక అని కూడా అంటా ఉంటాం. ఆయుధీయ ఆయుధిక ఆయుధిక రెండు రకాల ప్రయోగాలు ఉంటాయి. అందుకే ఆయుధేన జీవతి ఆయుధీయ ఆయుధిక అనే రూపాలు మనకు కనిపిస్తున్నాయి. సో రూపసిద్ధి సామాన్యంగా ఉంది. ఆయుధ ప్రాతిపదికం చేత ఛా ప్రత్యయం వచ్చినప్పుడు శాస్త్రం ఈ ఆదేశం వస్తుంది. ఎస్సి లోపం చేసుకుంటే ఆయుధీయ, తర్వాత సూస్త విసర్గం చేసుకుంటే ఆయుధీయ. అలాగే ఆయుధిక ఆయుధ ప్రాతిపదికం చేత టన్ వస్తుంది. టన్ స్థానాన్ని వదిలి ఠా మిగులుతుంది. ఠా స్థానం ఇక ఆదేశము. ఆయుధ ప్లస్ ఇక ఎస్సి లోపం చేసుకుంటే ఆయుధ్ ఇక, లేకపోతే ఆయుధిక, తర్వాత సుస్థాన విసర్గం చేసుకుంటే ఆయుధిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. హరత్యుత్ సంగాదిభ్య, హరత్యుత్ సంగాదిభ్య, హరతి క్రియాపదం, ఉత్సంగాదిభ్య పంచమీ విభక్తి భవతి. హరతి క్రియాపదం
उत्संगादिभ्यः पंचमी भक्ति बहुवचनम, पंचमी भक्ति बहुवचनम। समासः उत्संगा आदि येषां ते उत्संगादयः तेभ्यः उत्संगादिभ्यः, ఇది బహువ్రీహి సమాసం। అనువృత్తి వచ్చేసి ఠక్ తేన తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి। అర్థః తృతీయ సమర్థేభ్యః ఉత్సంగాదిభ్యః ప్రాతిపదికేభ్యో హరతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి। హరతి ఉత్సంగాదిభ్యః, రెండు ఇక్కడ ప్రాతిపదికలు ఇచ్చిన అర్థం ఇచ్చిన తర్వాత అలాంటి అర్థంలో ప్రత్యయం పైన తెచ్చుకున్నాం మనం। ఠక్ ప్రత్యయం అనేది ఠక్ ప్రత్యయం పైన అడిగితే వస్తుంది। ఎక్కడ చూస్తుంది? రాగ్వతే స్టక్ నుంచి వస్తుంది। ఏంటండి? రాగ్వతేష్ట। ఓకే, సామాన్యంగా ఇక్కడ విశేషుక్తం మనకు ప్రత్యయ విధానం చేయలేదు కాబట్టి అర్థం ఇవ్వబడేది, ప్రాతిపదిక ఇవ్వబడేది అంతే। హరతి ఉత్సంగాదిభ్యః అది మర్చిపోయాం। తో తృతీయ సమర్థేభ్యః ఉత్సంగాదిభ్య, ఉత్సంగాది గణంలో ఉండే ప్రాతిపదికం చేత హరతి ఇత్యేతస్మిన్ హరతి అర్థంలో మనకు ఠక్ ప్రత్యయం వస్తుంది। సామాన్యంగా ప్రాగ్వతేష్ట పైంచి మహా అధికారం నడుస్తుంది కాబట్టి ఎవరు లేకపోతే, ఎవరు ప్రత్యయ విధానం చేయకపోతే ఈ సూత్రం వచ్చి ఆ ప్రత్యయం చేస్తున్నారు, ఠక్ ప్రత్యయం చేస్తుంది। అందుకే ఉత్సంగేన హరతి ఔత్సంగికః, ఉడులోపేన హరతి ఔడులుపికః, ఉడులుపేన హరతి ఔడులుపికః ఔత్సంగికః। ఇక్కడ మనకి ఈ రకంగా ఉదాహరణ ఇవ్వబడ్డాయి। ఉత్సంగ ప్రాతిపదికం చేత హరించే అర్థంలో మనము ప్రత్యయం తెచ్చుకుంటే, టక్ ప్రత్యయం తెచ్చుకుంటే, టక్ అనుమతిలో చేస్తే టామి అవుతుంది, టాస్త్ర ఇక ఆదేశం ఉత్సంగ ఇక। ఇక్కడ టక్ ప్రత్యయం హిత్ ప్రత్యయం కాబట్టి ఆదేశం వృద్ధి చేసుకుంటాం, అప్పుడు ఔత్సంగిక, ఔత్సంగ ఇక। లోపం చేసుకుంటే ఔత్సంగిక, తర్వాత సు తెచ్చుకుని విసర్గం చేసుకుంటే ఔత్సంగిక। అలాగే మనకి ఇక్కడ ఉడుపా శబ్దం చేత ఔడుపిక, ఉడుపా శబ్దం చేత మనకి ఏమొస్తుంది? ఉడుపా ప్లస్ ఠక్, ఉడుపా ప్లస్ ఠ, ఉడుపా ప్లస్ ఇక, ఉడుపా ప్లస్ ఔడుపిక అని అవుతుంది అన్నమాట। ఆదేశ వృద్ధి చేసుకుంటే ఔడుప ఇక, తర్వాత ఔడుపిక, తర్వాత సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటే ఔడుపిక। ఉడుప అన్నప్పుడు కూడా లోపం చేసుకుంటాం, అందుకే ఔడుపిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయండి। అస్తు రూపసిద్ధి సామాన్యంగా కేవలం। నెక్స్ట్ చూడండి, వస్త్రాదిభ్య ష్ఠన్, వస్త్రాదిభ్య పంచమే విభక్తి బహువచనం, ష్ఠన్ ప్రథమ విభక్తి ఏకవచనం। సమాసః వస్త్ర ఆది ఏషాం తే వస్త్రాదయః తేభ్యః వస్త్రాదిభ్యః, ఇది బహువ్రీహి సమాసము। అనువృత్తి వచ్చేసి హరతి తేన తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి। అస్తు, సూత్రాలను గమనించినట్లయితే ఒకటే శబ్దం వస్త్రాదిభ్యః ష్ఠన్, ఓకేనా? ద్వితీయ సమర్థేభ్యః వస్త్రాదిభ్యః ప్రాతిపదికేభ్యో హరతి ఇత్యేతస్మిన్ అర్థే ఠన్ ప్రత్యయో భవతి। వస్త్రాదిగణంలో ఉండే ప్రాతిపదికం చేత హరించే అర్థంలో మన ఠన్ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం। అందుకే అక్కడ ఉదాహరణ కూడా అదే ఇంకొకటి, వస్త్రయ హరతి వస్త్రికః, స్త్రీలింగంలో భస్త్రికి, భరటికాయాః భరటికాయాః హరతి భరటికః భరటికి అనే రూపాలు సిద్ధిస్తాయి।
బస్త్రాది గణపతి శబ్ద ప్రాతిపదికముల చేత హరించే అర్థంలో స్టన్ ప్రత్యయం వస్తుంది. ఆ స్టన్ ప్రత్యయం అనేది సిత్ కాబట్టి స్టన్ ఆదే ఆకారము షకారం యుక్తమై ఉన్నాడు. అందుకే స్టన్ ప్రత్యయంలో ఆదేశ్ షకారం ఉంది కాబట్టి షిత్ చేశాం. షహ ప్రత్యయ ప్రకారం షిత్ కాబట్టి షిత్ గౌరాదిభ్యశ్చ ప్రకారం షిత్ కాబట్టి షిత్ గౌరాదిభ్యశ్చ ప్రకారంగా గీస్ ప్రత్యయం మనకు వచ్చేస్తుంది అన్నమాట. గీస్ ప్రత్యయం వచ్చి గీస్ కర్మ లోపం చేసుకుంటే ఈ మిగులుతుంది. బస్త్ర ప్లస్ ఇక ఎస్ చేతి లోపం చేసుకుని భస్త్రిక, తర్వాత సుస్థానం చేసుకుంటే భస్త్రిక. అలాగే స్త్రీలింగంలో గీస్ వస్తుంది కాబట్టి వస్త్రికి అని వస్తుంది. స్త్రీలింగంలో భస్త్రికి గీస్ తెచ్చుకుంటే భస్త్రికి అనే రూపం వస్తుంది. ఓకే, టిడ్డానే ద్వైస ప్రకారంగా మనకు గీస్ వచ్చేస్తుంది అన్నమాట. అది ఇక్కడ ఇవ్వబడింది కూడా అన్నిట్లో. అలాగే భరటక శబ్దం చేత భరతిక, భరతికి అనే రూపాలు కూడా ఇక్కడ మనకు సిద్ధిస్తాయి. అంటే భరత శబ్దం చేత స్టన్ ప్రత్యయం తెచ్చుకుంటాం. భరత స్టన్, భరత ఠ, భరత భరత ప్లస్ ఇక ఎస్ లోపం చేసుకుని ఇక్కడ భరత్ ప్లస్ ఇక కలిపితే భరతిక. ఓకేనా, స్త్రీలింగంలో భరతికి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. తెలుగు సామాన్యంగా ఉంది. నెక్స్ట్ చూడండి, విభాష విభదాత్. విభాష విభదాత్. విభాష ప్రథమ విభక్తి ఏకవచనము, విభదాత్ పంచమి విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి స్టన్, అరతి, తేన, తద్దితా, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ తృతీయ సమర్థాత్ వివధ ప్రాతిపదికాత్ స్టన్ ప్రత్యయో భవతి. స్టన్ ప్రత్యయో భవతి వికల్పేన హరతి ఇత్యేతస్మిన్ అర్థే. ఇక్కడ తృతీయ సమర్థవంతం అంటే వివధ ప్రాతిపదికం అండి. వివధ ప్రాతిపదికం చేత స్టన్ ప్రత్యయం వస్తుంది. పైనుంచి బస్త్రాదిభ్యష్ట నుంచి స్టన్ ప్రత్యయం వస్తుంది, కానీ వికల్పంగా వస్తుందంట. ఈ అర్థంలో హరతి ఇత్యేతస్మిన్ అర్థే ఒక వివధ ప్రాతిపదికం చేత హరతి ఇత్యేతస్మిన్ అర్థంలో మాత్రము హరించే అర్థంలో మాత్రమే మనకు స్టన్ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం, కానీ వికల్పంగా వస్తుంది అని చెప్పి సూత్రం విధానం చేస్తున్నాం విశేషం. సో వికల్ప విధానం చేశాం కాబట్టి రూప సిద్ధి మనకు వివధిక, వివధిక, వివధికి, వైవధిక, వైవధికి. రెండు రూపాయలు ఎందుకు వచ్చాయి? ఒక పక్షంలో మనకు వికల్పంగా వస్తుంది చెప్పినారు. అధికారం ప్రాప్తం ఉన్న చోట సామాన్యంగా టక్ ప్రత్యయం వస్తుంది. అక్కడ కితిచ ప్రకారం ఆదేశ వృద్ధి చేసుకుంటాం. ఆ టక్ ప్రత్యయం కిత్ కాబట్టి కితిచ ప్రకారం వృద్ధి చేస్తుంది చెప్పినాం. స్టన్ లో స్టన్ ప్రత్యయం ఎక్కడ చూసినా అక్కడ కాదనమాట. ఏది వివధిక, వివధికి స్టన్ ప్రత్యయం వచ్చింది, కానీ ఇక్కడ యకారం ఇత్ సంధ్య, నకారం ఇత్ సంధ్య ఉంటేనే అప్పుడు మాత్రమే మనకు ఆదేశ వృద్ధి చేసుకోవడానికి ఉంటున్నాం. అంటే ఇక్కడ లేదు కాబట్టి స్టన్ ప్రత్యయంలో మనకు కాలేదు. సామాన్యంగా కలుపుకొని స్త్రీలింగంలో గీ తెచ్చుకొని మనం వైవధికి, వైవధిక, వివధికి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. विवध कावड़ जिस काष्ठ के दोनों सिरों पर बोझ बांधकर उठाया जाता है, जिस काष्ठ के दोनों सिरों पर बोझ बांधकर उठाया जाता है.
భుజం మీద కాడి పెట్టుకోవడం అని ఇచ్చారండి తెలుగు పుస్తకం. జీ జీ అదే కావడని ఎక్కువ రాజస్థాన్ లో ఎక్కువ వెళ్తుంటాం, హిందువులు ఎక్కువ వెళ్తుంటాం, ముస్లిం దగ్గరికి వెళ్తుంటారు. అవునండి. ఒక కర్ర బాసు అంటే మన ఎదురు బొంగు పెట్టుకొని వెనక ముందు కొంచెం బరువు పెట్టుకొని ఏదో కట్టుకొని పోతూనే ఉంటారు, నడుచుకుంటూ పోతుంటారు. రెండు వైపులా బుట్టల్లాగా ఏవో కట్టి సామాన్లు కట్టి బొమ్మలు కట్టి అది ఏదో దేవుడికి సంబంధించిందో లేదంటే వ్యక్తిగత ఏదైనా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతామండి. ఫస్ట్ అది ఇక్కడ ఇవ్వబడింది. ఫస్ట్ ఇది ఒక సూత్రం చూడండి. అన్ కుటిలికాయా అన్ ప్రథమ విభక్తి ఏకవచనం, కుటిలికాయా పంచమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి హరతి తేన తద్దితా న్యా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ద్వితీయ సమర్థాత్ కుటిల ద్వితీయ సమర్థాత్ కుటిలక ప్రాతిపదికాత్ హరతి ఇత్యేతస్మిన్ అర్థే అన్ ప్రత్యయో భవతి. హరించే అర్థంలో అన్ ప్రత్యయం వస్తుంది. చూడండి ఇక్కడ మన రెండు పదాలు ఉన్నాయి, కుటిలికాయా అన్. ఓకేనా? సో హరతి తేన తదితా న్యా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ అని చెప్తున్నాం. కానీ అర్థం ఏమంటుంది ఇక్కడ? తృతీయ సమర్థవంతమైన కుటిలిక ప్రాతిపదిక, ఓన్లీ కుటిలిక శబ్దం ఉండాలి. కుటిలిక ప్రాతిపదిక హరతి ఇత్యేతస్మిన్, హరించే అర్థంలో అన్ ప్రత్యయో భవతి, అన్ ప్రత్యయం వస్తుంది. సో అందుకే ఇక్కడ ఉదాహరణ అదే విధంగా ఇవ్వటే. అందుకే తృతీయ సమర్థాత్ కుటిలికాయా ప్రాతిపదిక హరతి ఇత్యేతస్మిన్ అర్థే అన్ ప్రత్యయో భవతి, అన్ ప్రత్యయం వస్తుంది చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం ప్రస్తావించు. ఉదాహరణకి కుటిలికాయా, కుటిలికయా గత్యా వ్యాధం హరతి కౌటిలికో మృగ. కుటిలికయ అంటే కుటిలతాపూర్వకంగా, వక్రతాపూర్వకంగా వెళ్ళి వ్యాధం అంటే మృగాన్ని హరిస్తాడు. అటువంటి వ్యక్తి కౌటిలికో మృగ అంటే కుటిలతాగతి పూర్వకంగా, అది ఏ రకంగా వెళ్తుంది దానికి అదే రకంగా కుటిలతాపూర్వకంగా దాన్ని నమ్మిస్తూ దాన్ని మోసం చేస్తూ దాక్కుంటూ కుటిలతాగతి పూర్వకంగా దాన్ని చంపడమాట. ఆ అర్థంలో ఇది తీసుకోవాలి. అందుకే ఆచార్య వ్యాధ అంటే బోయేవాడు అని కదండి వస్తుంది. వ్యాధ అంటారు కదా, బోయేవాడు, బోయేవాడు వ్యాధన మృగాల్ని వాటిని వేటాడు. వ్యాధం అంటే ఇక్కడ అతడండి ఎవరు? బోయేవాడు బోయేవాడు అంటే పిట్టలు పట్టేవాడు, పక్షు పట్టేవాడు, మృగాల్ని వేటాడేవాడు అని కదా వస్తుంది. వ్యాధించేవాడు. వ్యాధం మృగాన్ని వెంటాడే శిక్షించే నేర్పించేటువంటి వ్యక్తిని అంటామా? వ్యాధ అనేది అదే బహేలియా అంటే ఏమంటాం, అతనికి వస్తుందండి ప్రాయ. తీసుకుపోవడం అండి. कुटिलिका टेढ़ी गति को तथा लहकारों के उपकरण जिससे आग आदि खींचते हैं उसे कहते हैं। कुटिलिका टेढ़ी गति को तथा लोहकारों के उपकरण जिससे आग आदि खींचते हैं, దీని ద్వారా లోపల ఉండే అంగారములు బయటికి లాగుతారో उसे कहते हैं। तो అదే విధంగా ఇక్కడ ఇచ్చారు మనకు ఉదాహరణలో. तो कुटिलिकायाः गत्या व्याधं हरति कौटिलिको मृगः, कुटिलिकायाः हरति अंगारान् कौटिलिकः कर्मारः बहुवचनమిచ్చారు. ఇక్కడ వ్యాధి శబ్దం మీరు అడిగారు కదా, जिससे आग आदि खींचते हैं उसे कहते हैं, ठीक है। अतः कौटिल्यिकः लोहकारः तथा व्याधि को हరించే వ్యాధిని హరించేటువంటి మృగాన్ని కూడా అదే శబ్దంతో పిలుచుకుంటామట.
ఆచార్య ఇక్కడ తెలుగు పుస్తకంలో లేడీ బోయవాడిని వక్ర పద్ధతిలో తీసుకుని పోవడం అని ఇచ్చాడు. బోయేవాడు అంటే అది మృగాల్ని వేటాడేవాడు బోయవాడు అంటే. వెంటాడు. జీ బోయేవాడు వెంటాడుతుంటాడు. ఇది తీసుకోవచ్చు అండి. అదే అర్థం ఇక్కడ ఇవ్వబడింది. మొత్తానికి మనం కుటిలికాయా గత్య వ్యాధం హరితి కౌటిలికో మృగ. కుటిల శబ్దం చేత మనకు అనుప్రత్యయం వస్తుంది కాబట్టి అందులో నిత్పత్యం ఉంది కాబట్టి ఆది ప్రతి తీసుకుంటే కౌటిలికో అన్న ఎస్సీ లోపం తీసుకుని కౌటిలిక అన్న అన్నకరం వస్తే ఆమె ఇది కౌటిలిక ఆ తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే కౌటిలిక అని రూపం సిద్ధిస్తుంది. అలాగే అన్ని విషయాల్లో మనం అర్థం చేసుకోవాలి. కుటిలికాయా అరతి అంగారాన్ కౌటిలిక కర్మార. కర్మ కథ ఉండదు, కర్మార భవిష్యం తీసుకోవచ్చు. ఈ రకంగా మనకు రూపాలు సిద్ధించాయండి. ఫస్ట్ మిగిలిన సూత్రాలు రేపు చూద్దాం. ఇప్పుడు చెప్పిన వాటి యొక్క సందేహం ఉందా? ఫస్ట్ సామాన్యంగా ఉంది ప్రకృత అంశం మంత్రం. सर्वे भवन्तु सुखिनः। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शान्तिः। सर्वेभ्यो नमः। సర్వే నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నమస్కారం ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య.